రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ అరిగోస పెడుతోంది. అన్నదాతల పెట్టుబడి సాయం, రైతు భరోసా వేయడం లేదు. రేపు మాపు అని కాలం వెల్లదీస్తోంది. రేవంత్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ రైతులు వినూత్న నిరసన తెలిపారు. పంట చేలలో ఉండి రైతు భరోసా ఇవ్వాలని నినాదాలు చేశారు. సెల్ఫీ వీడియో తీసి గోడును వెళ్లబోసుకున్నారు. రాహుల్ గాంధీ మేమేం పాపం చేశాం, ఎందుకు రైతు భరోసా వేయడం లేదని ప్రశ్నించారు. राहुल जी 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 రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ అరిగోస పెడుతోంది. అన్నదాతల పెట్టుబడి సాయం, రైతు భరోసా వేయడం లేదు. రేపు మాపు అని కాలం వెల్లదీస్తోంది. రేవంత్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ ముక్రాకే రైతులు వినూత్న నిరసన తెలిపారు. పంట చేలలో ఉండి రైతు భరోసా ఇవ్వాలని నినాదాలు చేశారు. సెల్ఫీ వీడియో తీసి గోడును వెళ్లబోసుకున్నారు. రాహుల్ గాంధీ మేమేం పాపం చేశాం, ఎందుకు రైతు భరోసా వేయడం లేదని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రేవంత్ సర్కార్ తీరును అలాగే రైతు భరోసా వేయడం లేదంటూ వారు వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ ముక్రాకే రైతులు వినూత్న రీతిలో అయితే నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి సెల్ఫీ వీడియో కూడా తీసి గోడును వెళ్లబోసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామానికి చెందిన రైతులు గ్రామస్తులు మరోసారి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏకంగా రాహుల్ గాంధీకి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు కాంగ్రెస్ పాలనలో, 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం చేసిందని, ఆ రైతు భరోసా ఇస్తాను ఇంతవరకు కూడా రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, అలాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం కూడా ఇవ్వలేదు. ఇట్లా 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము గత సంవత్సరం కాలంగా కూడా ప్రజలను మోసం చేస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అందరూ కూడా 6 గ్యారెంటీలు అమలు చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. राहुल जी राहुल जी ఆదిలాబాద్ జిల్లా నుంచి చోడ మండలం నుంచి ముక్రాకే గ్రామం నుంచి రైతులందరము రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు 26 తారీఖు నాడు ప్రతి రైతు ఖాతాలో అకౌంట్లో ప్రతి ఒక్కరికి రైతు భరోసా 6,000 చొప్పున ఎకరానికి వేస్తామని చెప్పిండు. రోజు మేము ఫోన్లో చూస్తున్నాము, ఇలా ఇస్తాడు రేపేస్తాడని. మరి మాకు తెలిసింది ఏంటంటే మండలానికి ఒకే గ్రామానికి రైతు భరోసా ఇస్తామని తెలిసింది. కాబట్టి ఇప్పుడు మేము అందరం రైతులు ఈ విధంగా రబీ పంట వేసుకున్నాము. మరి దీనికి పెట్టుబడి సహాయం కోసం మీరు మార్చ్ 31 వేస్తే మాకు ఏం పనికి వస్తుంది? దయచేసి రైతుల సమానం ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ రైతు భరోసా మరియు రైతు కూలీలకు రైతు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఖచ్చితంగా మీరు రైతులకు అందరికీ సమానం, అందరు రబీ పంటలు వేసినారు కాబట్టి ఈ సమయంలోనే ఖచ్చితంగా మీరు వేయాలి. ఎందుకంటే ఏదైతే మీరు జనవరి 24 నాడు వేస్తామన్నారో మరి అందరు రైతులు ఇట్లా ఎదురు చూస్తున్నారు. మరి అందరు ఈ విధంగా రబీ పంట వేసుకున్నారు. మరి మీరు అప్పుడు వానకాలంది వేయలేదు, మరి ఇప్పుడు ఈ రబీది కూడా మీరు వేస్తామని అందరికీ ఇట్లా పంటలు వేసుకున్నారు. మాకు ఇప్పుడు పెట్టుబడి కోసం బాకీ షావుకారుల దగ్గర పోయి బాకీ చేసే బదులు మీరు వేస్తా అన్న మాటను రైతులు సమానం కాబట్టి రైతు ఆత్మీయ భరోసా కూలీలకు 6,000 మరియు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 దాంట్లో 6,000 వేస్తామన్నారు. ఖచ్చితంగా మీరు వేయాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముక్రాకే గ్రామంలో మేము నిరసన ఈ విధంగా రైతులందరూ సెల్ఫీ తీసి మీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారికి సెల్ఫీ తీసి